డెఫినెట్. ఎందుకంటే వీసా ఇష్యూ చేసిన లాంగ్ టర్మ్ వీసా అని ఒక్కొక్కసారి 15 సంవత్సరాల ముందు కూడా ఇష్యూ చేసి ఉంటారు. దాని ఏమైంది, దాని పీరియాడిసిటీ ఉంటుంది కదా. ఏదో లాంగ్ టర్మ్ వీసా అంటే ఐ మీన్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ దాకా ఉండదు కదా, ఎక్కడో ఆగిపోతుంది అది. ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం ఉంటుంది, దానికి లిమిట్ ఉంటుంది. 10 years ఎందుకు లేదు, అదే అడగాల్సింది. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ఆల్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూ an order to DGPs of respective states and union territories. మీరు లోకల్ నోటిఫికేషన్ ఇవ్వండి, టెలివిజన్లో, న్యూస్ పేపర్లో, అన్నిట్లో, అన్ని లాంగ్వేజెస్లో. ఇక్కడ ఎవరెవరు బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తానీ వాళ్ళు ఉన్నారో దే షుడ్ గో టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ రిపోర్ట్ ఇమీడియట్లీ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని. ఇక్కడ కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఎవరెవరిని తీసుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు బిలీవ్ చేయరు. అక్కడిని మీరు పిలవండి, ఇవ్వాలి, ఒక నోటిఫికేషన్ ఇస్తే రేపటి నుంచి ఒక్కడు కనిపించాడు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఉండే ప్లేస్, నేను పేరు చెప్పినప్పుడు, నేను ఉండే ప్లేస్ కింద దగ్గర ఒక కూరగాయలు ఆయన ఉన్నాడు. నేను అడిగాను, బాబు నేను బంద్ చేసేస్తున్నాను సార్ అన్నాడు. ఆడు 2-3 సంవత్సరాల నుంచి ఉన్నాడు, కోవిడ్ టైం నుంచి ఉన్నాడు, బాగా చేసుకుంటాడు బిజినెస్. ఏంటంటే వెజిటబుల్ వెండర్. అడిగాను ఎందుకంటే, సార్ ఇక్కడ మస్తు బెంగాలీలు వస్తుండే సార్, ఒక 40-50 మంది సాయంత్రం వచ్చి కూరగాయలు తీసుకెళ్తుండే, ఇప్పుడు ఒక్కడు కనిపించట్లేదు సార్ అంటున్నాడు. ఎక్కడ పోయింది వాళ్ళు? సో దే మేట్ అప్, వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ ప్రెషర్ పెడితే ఇంకా ఒక స్టేట్కి పారిపోతారు వాళ్ళు. ఎవరో ఒకడు ఆధార్ కార్డు ఆడడం మొదలు పెట్టుంటాడు, ఆధార్ కార్డు అయితే ఈజీగా తయారు చేసుకుంటాడు. దాని తర్వాత వాడి బర్త్ సర్టిఫికేట్ అడుగుతాడు, లేదంటాడు, నేను చదవనే లేదంటాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా మహారాష్ట్రది, 500 మంది ఆల్రెడీ దొరికిందంట అట్లా ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసే ఒక యూనిట్. సో ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఇది? వేర్ విల్ దిస్ ఎండ్? మన స్లీపర్ సెల్స్ అంటాం, స్లీపర్ సెల్స్ కన్నా డేంజరస్ వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకొని ఇండియాలో వచ్చి డెలివరీ చేస్తున్నారు బేబీస్ని. ఎందుకు? మీరు అక్కడ డెలివరీ చేయొచ్చు కదా పాకిస్తాన్లో, ఎందుకు చేయట్లేదు? అంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బోత్ విత్ ద మేల్ అండ్ ఫీమేల్ అండి. ఇక్కడ మేల్ అక్కడ వెళ్ళి ఫీమేల్ చేసుకోవటం, ఇక్కడ రెండు నడుస్తున్నాయి. సో దీనికి అన్నిటికీ ఒక డేటాబేస్ ఉండాలండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్గా చెప్పాలి, మేము ఇంతమందికి లాంగ్ టర్మ్ వీసాస్ ఇచ్చాము, వాళ్ళు ఈ స్టేట్లో ఉన్నారు, ఆ స్టేట్ పోలీస్ వెళ్ళి చెక్ చేసుకోవాలి వీళ్ళు ఎక్కడ ఉన్నారా లేదా, ఇచ్చిన అడ్రస్లో ఉన్నారా. 100% ఉండరు, అడ్రస్లో ఎవరు కనిపించారు. హైదరాబాద్లో పోలీస్కి అంత ధైర్యం ఉందండి, వెళ్ళి చెక్ చేసిన ధైర్యం ఉంది. అది అంతా ఇది ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు, పహల్గామ్లో జరిగినప్పుడు హైదరాబాద్ జరగలేదని ఏం గ్యారంటీ ఉంటుంది? ఎక్కడైనా జరగవచ్చు. దిల్సుఖ్ నగర్లో జరిగింది కాదండి బాంబ్ బ్లాస్ట్. నేను అనేది వెళ్ళి చెక్ చేసి పట్టుకునేంతటి ధైర్యం హైదరాబాద్ పోలీస్ లేకుండా ఎంజాయ్ అవుతుంది. లుంబిని పార్క్లో ఏం జరిగింది, గోకుల్ చాట్లో ఏం జరిగింది, ఇది మళ్ళీ జరగవచ్చు. యూ హ్యావ్ టు కీప్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్. లేకుంటే October 7th ఇజ్రాయెల్లో జరిగిన అదే దాడి మన మీద కూడా జరగవచ్చు. పహల్గామ్లో అదే జరిగింది కదండి. సో డెఫినెట్లీ ఏదో మాకు తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. ఫస్ట్ యూనియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి ప్రాసెస్. ఏంటి, ఫస్ట్ ఐడెంటిఫై చేసి చెప్పాలి, ఫస్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయండి, వార్నింగ్, అందరు రిపోర్ట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్. దేక్కుంటే వాళ్ళు ఇప్పుడు నేను చెప్తే ఇప్పుడు వచ్చింది దాని బయటకు వచ్చి వాలంటరీగా వెళ్తున్నాయి ఒక 5% కూడా లేరు, అందుకని తక్కువ. మిగతా 90% ఎక్కడో కంఫర్ట్, ఇక్కడ ఉన్న సంపాదన, ఈ ఫ్లెక్సిబిలిటీ, ఈ డెమోక్రసీ వాళ్ళకి దొరకదు కదండి ఒకవేళ వెళ్తే పాకిస్తాన్లో. అదొక్కటే కాదు కదా, మీకు ఇక్కడ అమ్మాయిలు దొరకలేదా అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి? అర్థం కాదు మీకు. ఇక్కడి నుంచి అమ్మాయి అక్కడ వెళ్ళి పెళ్లి చేసుకో, అక్కడ అమ్మాయి వచ్చి ఇక్కడ పెళ్లి చేయడం ఎందుకండి? ఇక్కడ అమ్మాయిలు లేరా, అబ్బాయిలు లేరా? ఇక్కడ దెర్ ఇస్ అ స్ట్రాటజీ బిహైండ్ ఇట్. ఏదో అర్థం చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్గా పార్టీషన్ టైంలో బ్రదర్ అక్కడ ఉండిపోయింది, సిస్టర్ ఇక్కడ ఉండిపోయింది అంటే అది ఇంకో మాట. అది ఎప్పుడు సార్ జమానా? అది అయిపోయింది, వాళ్ళ ఆ జనరేషన్ పోయారు ఆల్రెడీ. సో నేను అడిగేది ప్రశ్న ఇదే, ఈ ఇన్సిడెంట్ కాకపోతే ఇంతమంది ఇక్కడ ఉన్నారని ఎట్లా తెలుస్తుంది మనకి? ఎన్నో ఇంటర్వ్యూలు వస్తున్నాయి టీవీలో, వీళ్ళు అంటున్నారు మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు, మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. ఎట్లా ఉన్నారండి 30 సంవత్సరాల దాకా ఇక్కడ దాకా? ఇదే మాట అమెరికాలో అనగలరా వాళ్ళు? అమెరికాలో ఒక్క సంవత్సరం కూడా ఉన్నా తీసి బయటపడేస్తున్నాడు ట్రంప్, ఇండియన్ స్పెషలీ. అది కాకుండా గోటమేలా నుంచి, వాళ్ళ నుంచి, ఎక్వెడార్ నుంచి, నికరాగువా అందరూ పంపించేస్తున్నారు. సో మన కంట్రీ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సిచ్యువేషన్లో కరెక్ట్, కొంచెం సెన్సిటివ్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. ఆల్ పాకిస్తాన్ ఆల్రెడీ చెప్పేశారు, ఆల్ పాకిస్తానీ సిటిజన్స్ రిపోర్ట్. మీ దగ్గర డీటెయిల్స్ ఉంటుంది, ఎంతమంది అటారీ బార్డర్ క్రాస్ చేసి వచ్చారు, వాళ్ళ లాస్ట్ 5 years డేటా. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ డేటా మళ్ళీ ఎంటర్ చేసుకుంటారు కదా సిస్టంలో. వాళ్ళు అటారీ నుంచి వెళ్తారో, ఫ్లైట్ తీసుకొని వెళ్తారో, బోట్లో వెళ్తారో, ఎట్లా వెళ్తారో, ఫ్లైట్లో వెళ్ళినా ఎయిర్పోర్ట్లో తీసుకుంటారు, వాళ్ళ డేటా ఉంటుంది. అంతే ఇంతమంది మిగిలిపోయారు ఇక్కడ, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది మిగిలిపోయి ఉండొచ్చండి నాకు తెలియదండి. నెంబర్ అట్లాగా ఐ హ్యావ్ అబ్సల్యూట్, నేను గెస్ చేయకూడదు కూడా. మై గెస్, నేను ఇనిషియల్ చెప్పింది మేము 2 లక్షలు చెప్పిన నెంబర్ వాజ్ బేస్డ్ ఆన్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అండ్ మీడియా. కానీ
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 2 రోజులు చెప్పొచ్చు మీ ఈజీ ఇన్ఫర్మేషన్. ఎంతమంది లాస్ట్ 10 సంవత్సరాలు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు, వీసా తీసుకొని వచ్చారు, ఎంతమంది రిటర్న్ వెళ్ళిపోయారు అంటే మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లేకుంటే ఇక్కడి నుంచి ఇంకేమైనా దేశంకి వెళ్ళిపోయి ఉంటే మన ఎగ్జిట్ చూపిస్తుంది ఎయిర్పోర్ట్లో, ఇమిగ్రేషన్లో, లేకుంటే మీరు అటారీ నుంచి వెళ్తే అక్కడ చూపిస్తుంది మీకు బార్డర్ నుంచి క్రాసింగ్లో. ఓకే, ఎక్కడైనా మీరు మొన్న ముసఫర్బాద్ బస్సు గురించి చెప్పారు, అక్కడ కూడా తెలిసిపోతుంది. ఎక్కడైనా ఎనీ కస్టమ్స్ ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ మీకు తెలిసిపోతుంది ఎంతమంది. 2 పాయింట్స్ సురేష్ గారు, బారాముల్లా నుంచి పాకిస్తాన్లో ఒక నియర్ బై టౌన్ ఉంది, ఈ రోజుకి అక్కడికి బస్ సర్వీస్ నడుస్తుంది. ఈవెన్ ఈ రోజు ఉదయం కూడా సంగతి కూడా నేను చెప్తున్నాను. అది డౌట్ఫుల్ అండి, ఎందుకంటే బార్డర్ క్లోజ్ చేసిన తర్వాత వెళ్ళలేరు వాళ్ళు. అంటే బార్డర్ వరకు వెళ్తుంటే అక్కడి నుంచి అది ఉంటుంది, ఆటో రిక్షాలతోటి అట్లా అది ఉంటుంది. బార్డర్ దాకా మీరు లీగల్లీ వెళ్ళొచ్చు, అట్ల నుంచి క్రాస్ ఎట్లా చేస్తారు? బార్డర్ క్లోజ్ ఉన్నప్పుడు క్రాస్ ఎట్లా చేస్తారు? రిలేషన్స్ ఉన్నారట, వాళ్ళకి బంధుత్వాలు ఉన్నాయంట. బంధుత్వం ఉంటే బార్డర్ క్రాస్ ఉంటుంది కదా, బార్డర్కి ఒక బార్డర్ ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లా అలో చేస్తారు? బంగ్లాదేశ్ నుంచి అట్లనే దూరుతారు కదా ఇక్కడికి. బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది చూడండి, నిన్న ఒకరిని పట్టుకున్నారు, కేసు పేరు మర్చిపోయాను, బంగ్లాదేశ్ అని చెప్పి పట్టుకుని ఇంటరోగేట్ చేస్తే వాడు పాకిస్తాన్ వాడు దొరికాడంట. వాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది పెద్ద రిపోర్ట్, అది వాడే అంటున్నాడు నేను 50 మందిని తీసుకొచ్చా అంటున్నాడు. అప్పుడు ఆలోచించాడు ఎంతమంది, ఒక్కొక్క మంది ఇట్లా 50 మందిని తీసుకొస్తే ఎంతమంది మన హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఈ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఎంతమంది ఉంటారు? లక్షల్లో ఉంటారండి. దట్స్ వై డింట్ హజార్డ్ గెస్ ఫర్ ఫిగర్, బట్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. దిస్ ఇస్ బిగ్ థ్రెట్. ఇప్పుడు దాకా మన ఒక ఐ ఓపెనర్ ఇది. ఈ ట్విట్టర్